కదండి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అని. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ చేయడం ఈజీ అండి. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా ఎవరైతే ఏ పనైనా ప్రొఫెషనల్ గా చేస్తారో వాళ్ళతో మనం ఏ వర్క్ చేయడం అయినా ఈజీ అండి. సో ఆవిడ చాలా అది నా శ్వేతనాగు 100వ చిత్రం అండి ఆవిడకి. సో ఆవిడ 100 చిత్రాలు చేశారు, అది నాకు 2వ చిత్రం అండి. బట్ ఆవిడ 100 చిత్రాలు చేసినట్లు ఎప్పుడు నా దగ్గర బిహేవ్ చేయలేదు, నేను 2వ చిత్రం చేస్తున్నట్టు ఎప్పుడు ఆవిడతో నేను బిహేవ్ చేయలేదు. చాలా ఫ్రెండ్లీగా, హ్యాపీగా, చాలా అది అండర్స్టాండింగ్ గా చేసుకున్నాను. ఆడెప్పుడు షెడ్యూల్ ప్యాకప్ అనేది సంజు నేను ఎన్ని సినిమాలు చేశాను కానీ ఈ సినిమాలో ఎందుకో నాకు వర్క్ చేసినట్టు ఫీలింగ్ అయిపోయింది అనిపించేది కాదు, అప్పుడే షూటింగ్ అయిపోయిందా అన్న ఫీలింగ్ కలిగేదని ప్రతిసారి నాకు ఆవిడ కాంప్లిమెంట్ ఇచ్చేదని. మరి డైరెక్షన్ తో పాటు ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా సార్ మీకు? బేసికల్గా నేను పెయింటర్ అండి. సో చిన్నప్పుడు నేను బాగా హ్యాపీగా పెయింటింగ్స్ వేసేవాడిని. ఆ పెయింటింగ్ లోంచి నేను డైరెక్ట్ అవ్వాలన్న ఇన్స్పిరేషన్ కలిగింది. చిన్నప్పుడు విపరీతంగా నక్షత్రాలు వేస్తున్నాను, ఎవరైనా చూస్తే అలాగా వాళ్ళ పోర్ట్రేట్ గీసేంత వరకు అలాగే ఉండేవాడిని అండి. సో దాని మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అండి. మ్యూజిక్ విపరీతంగా వింటాను, పాడటం రాదు, వినటం మాత్రం ఐ ఎంజాయ్ మ్యూజిక్ అండి. సో పోర్ట్రేట్ మాత్రం నేను చాలా మంచి పోర్ట్రేట్ ఆర్టిస్ట్గా మంచి పేరు ఉందండి, బాగా వేసేవాడిని. సో ఆ పోర్ట్రేట్ వేయటం మూలంగానే నేను డైరెక్టర్ అవ్వాలన్న కోరిక కలిగింది. సో నేను డైరెక్టర్ అవుదాను అనటానికి కారణం నాకు ఒక సినిమా చూసి ఒక డైరెక్టర్ని చూసి ఇన్స్పైర్ అవ్వలేదండి నేను. సో నేను ఒక నవల్స్ చదివి ఇన్స్పైర్ అయ్యాను. నేను 10th చదివే రోజుల్లో నాకు 2 నాన్ డీటెయిల్స్ అండి, ఇంగ్లీష్ కోటి, తెలుగు కోటి. తెలుగులో మృత్యకటికం అండి, అతను ఆథర్ ఐ ఫర్గాట్ హిస్ నేమ్, బాసుడు అతను కాదు. నెక్స్ట్ ఇంకోటి ఇంగ్లీష్లో వచ్చేసరికి గ్రేట్ ఎక్స్పెక్టేషన్, చార్లెస్ డికెన్స్. సో ఈ 2 బుక్స్ నాకు బాగా ఇన్స్పిరేషన్ అండి. సో 2 బుక్స్ నేను సినిమా చేయాలన్న ఒక విజువలైజేషన్ అప్పుడే నేను ఊహించుకున్నాను. సో బికాస్ ఆఫ్ నేను పెయింటర్ అవ్వటం ఒకటి, సో అది చదువుతున్నప్పుడు అందులో ఉన్న సెంటిమెంట్స్ నన్ను బాగా కదిలించాయండి. రెండిట్లో విపరీతమైన సెంటిమెంట్ అండి. సో హృదయాన్ని కదిలించండి. ఆ చదువుతున్నప్పుడు నాకు ఆ ఫీల్ అయ్యి నేను విజువలైజేషన్ క్రియేట్ చేసుకుని డెఫినెట్గా నేను లైఫ్లో సినిమా డైరెక్టర్ అవ్వాలి, ఈ 2 స్టోరీస్ నేను సినిమా చేయాలన్న కోరికతో నేను సినిమా డైరెక్టర్ అవ్వడానికి మెయిన్ బీజం అదండి. సో నన్ను ఏ డైరెక్టర్ ఇన్స్పైర్ చేయలేదు ఆ ఏజ్లో అండి. ఆ తర్వాత అరవిందన్ అండి, మలయాళం డైరెక్టర్ అరవిందన్. అతను చిదంబరం సినిమా చూసిన తర్వాత 2 days నేను అసలు కోలుకోలేదండి, అంత హార్ట్ టచింగ్ ఉంది, అంత సెంటిమెంట్ అండి అది. బహుశా అతను నేను అనుకోవటం క్రైమ్ అండ్ పనిష్మెంట్ నుంచి అతను ఇన్స్పిరేషన్ పొంది ఆయన సినిమా తీసి ఉంటాడు. బట్ ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఫిల్మ్ అండి, అది నా జీవితంలో మర్చిపోలేని ఫిల్మ్ అండి. ఆ తర్వాత నేను నరసింహరావు గారితో దాసి, మట్టి మనుషులు వర్క్ చేసినప్పుడు రియల్గా ఒక రియలిస్టిక్ ఫిల్మ్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఏంటనేది అక్కడ చూశాను. తర్వాత గౌతమ్ ఘోష్ గారితో, గౌతమ్ ఘోష్ ఇస్ అ వండర్ఫుల్ డైరెక్టర్, నో డౌట్ ఎట్ ఆల్. అతను మా భూమి లాంటి ఒక అద్భుతమైన కళాఖండాన్ని తెలుగు సినిమా పరిశ్రమకు అందించాడు. సో అతనితో వర్క్ చేసినప్పుడు నిజంగా ఒక డైరెక్టర్ అనేవాడు ఎలా ఉంటాడో చూసి నాకు భయంకరమైన ఇన్స్పిరేషన్ అండి. మర్యాదగా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో అంటే వెళ్లకుండా ఇక్కడ తిష్ట వేస్తావా? మెడబెట్టి గంట పోతే పావును పిలిచి అడగొడతావా? విషయం ఇస్తే చావకుండా ఎలాగో బయటపడిపోయి నాగమ్మ నా వెనకే ఉందని వార్నింగ్ ఇస్తావా? ఈ రోజు నీ సాగు కూడింది. అమ్మా జ్యోతి, రాజ్యోతి, నీకు అడ్డొచ్చిందని నువ్వే పెట్రోల్ పోసి తగలబెట్టి నీ అడ్డు తొలగించుకో. నా కాబోయే భావం నువ్వు చేసుకుంటావు. ఏం చేస్తాను చూడవే. మరి మాధవరావు గారు ఈ సినిమాకి బాగా సూట్ అవుతారని అంటే ఎవరి ఒపీనియన్ సార్? ఒపీనియన్ అంటూ ఉండదండి, మన ఆర్టిస్ట్ కోసం చూసుకుంటున్నప్పుడు అది అంతకుముందు నేను సైతం సినిమా చేశారు. సో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. సో మాకు హీరో పర్ఫామ్ చేసే ఆర్టిస్ట్ కావాలి. సో మనకు అలాంటి ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. సో పైగా ఇక్కడ మేము తీసుకున్న క్యారెక్టరేషన్ కూడా డిఫరెంట్ క్యారెక్టరేషన్. ఇందులో నా సినిమాలో హీరో, మా ఇలా వెళ్ళిపోయిన సినిమాలో హీరో క్యారెక్టర్ కొంచెం నాస్తికవాదంగా ఉంటుంది. అతను దేవుడి మీద నమ్మకం ఉండదు, దేవుడు ఇలాంటి వాటి మీద అతనికి నమ్మకం ఉండదు. ఇది రిటర్న్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే మీ ఫీల్డ్ ని తీసుకెళ్లి బెటర్ అండి హీరో. అలానే కాదండి, అలానే కాదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే యూత్ లో చాలా మంది కుర్రాలకు ఆ ఏజ్ లో ఉండే టెండర్నెస్ తో కొంతమందికి కొన్ని విషయాల్లో నమ్మకం ఉండదు. ఇంచుమించు నాలాగా అయి ఉండొచ్చు.
కొంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మొక్కుకోరా మీరు, దేవుడికి దండం పెట్టుకోరా? మైట్ బి, అంటే దానికే చెప్తున్నా, చాలా మంది సోకాల్ లెఫ్ట్ ఐడియాలతో ఉన్న చలంగారు లాంటి వాళ్ళు కానీ, చలంగారు కానీ, ఇప్పుడున్న రావుర్ భరద్వాజ లాంటి మేధావులు కూడా మేము దైవాన్ని నమ్మము, మేము దైవానికి దూరంగా ఉన్న వాళ్ళంతా తర్వాత వాళ్ళ అది ఓల్డ్ ఏజ్లో వాళ్ళు ఈశ్వర భక్తితోనే గడిపారు. చలంగారు అతను రమణాశ్రమంలోనే అతను జీవితాంతం గడిపారు. మొన్న రావుర్ భరద్వాజ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఒకప్పుడు ఆస్తికుని ఇప్పుడు నాస్తికుని, ఒకప్పుడు నేను నాస్తికుని ఇప్పుడు ఆస్తికుని అని అతను స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక స్టేజ్లో, ఒక యంగ్ ఏజ్లో, టెండర్ ఏజ్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం మర్చిపోతున్నాం. అది కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత డెఫినెట్గా దేవుడు అనేవాడు ఉన్నాడని ప్రతి వాళ్ళు అక్కడ బౌండ్ అయిపోతున్నారు. సో అలాంటి క్యారెక్టర్ నా హీరోది. అతను ఏంటంటే రిటర్న్ ఫ్రమ్ అబ్రాడ్, ఆ డాక్టరీ కంప్లీట్ చేసుకుని వచ్చాడు. పైగా ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్, ఈ భక్తిపరమైన సిచ్యువేషన్స్ అతనికి పెద్దగా నచ్చలేదు. సో ఆ నచ్చక అతను ఒక నాస్తికుడిగా ఉండి అతను ఎలాగ ఆస్తికుడిగా డైవర్ట్ అయ్యాడు అనే క్యారెక్టర్కు అతను ముందు సినిమా చేసిన ఒక విప్లవాత్మకమైన సినిమాలోంచి సో ఈ క్యారెక్టర్ అయితే మనకు బాగుంటుందని మేము తీసుకున్నాం. ఓకే, మరి మా ఇల వేల్పు స్పెషాలిటీ ఏంటి సార్? అంటే మొత్తం కంప్లీట్ డివోషనల్ సబ్జెక్ట్ కాదంటున్నారు. ఇట్స్ ఎ ఫ్యామిలీ డ్రామా అండి. ప్రతి ఇంట్లో వాళ్ళకు ఇలవేల్పు అనేది ఒక దైవం ఉంటుంది. మనకి హిందూ మతంలో అది 3 దేవతలు ఉన్నారండి, 3 దేవతలు ఉన్నారు. ఆ 3 దేవతలు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క దేవుడు ఉంటాడు. బట్ ఈ ఒక్కొక్క దేవుడిని వాళ్ళ ఇలవేల్పుగా కొలిసిన అల్టిమేట్ గా అందరూ అన్ని దేవుళ్ళని కొలుస్తారు. కానీ అందరు దేవుళ్ళు మా ఇలవేల్పుని కొలుసుకునే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క దేవుణ్ణి మా ఇలవేల్పుని కొలుసుకునే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఈ మా ఇలవేల్పు అనే సినిమాని యూనివర్సల్ గా అందరూ కొలుసుకునేలాగా, అందరి ఇళ్లలో అసలు మా ఇంట్లో ఇలా ఉంది, మా ఇంట్లో ఇప్పుడు మనకు చాలా పండుగలు ఉన్నాయండి. కొన్ని మతాల్లో తీసుకుంటే 2-3 పండుగలు ఉంటాయి, మనకు 10-15 పండుగలు ఉన్నాయండి. 10-15 పండుగలు, ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క దేవుని మనం హైలైట్ చేస్తుంటాం. ప్రతి హిందువు ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దేవుని హైలైట్ చేస్తూ టోటల్గా అందరూ మా ఇలవేల్పులే, అందరూ మన ఇలవేల్పులే. సో అలాగే ఈ సినిమాలో కూడా అందరి దేవుళ్ళని సెంట్రలైజ్ చేస్తూ అందరి పండుగలకు ఎలా మనం కొలుసుకుంటాం, అందరి దేవుళ్ళు మనకు కొలుసుకునేలాగా సెంట్రలైజ్ చేసేవాడు. అటు చూడు, అప్పుడే వచ్చి పడింది అలాగా జనం. ఆగండి, చీటికి మాటికి రావడానికి దేవన సంత అనుకున్నారా, జమీందార్ గారు బంగ్లా అనుకున్నారా? పండి బయటికి. ఈ పుట్ట ఈ ఊరి దేవాలయమమ్మా, ఇందులో నాగదేవత కొలువైంది, దాన్ని ఏం చేయకండమ్మా. నువ్వే బతిరే చెప్పడానికి? నీకు చెయ్యెత్తి దండం పెడతాను, నా మాట వినండి. ఏంటే నీ మాట వినేది? అసలు డైమండ్ అంటే ఏమిటో, దాని విలువేమిటో తెలుసా నీకు? తెలీదమ్మా, కానీ మా నాగమ్మ విలువేంటో మాకు తెలుసమ్మా. తల్లి దేవతమ్మా. తుప్పల్లో తిరిగే ఈ పాము దేవత నా రింగ్ కన్నా విలువైందా? ఆ తల్లికి అపకారం తలపెడితే ఊరు బల్లకాలు అయిపోతుంది, ఆ ఉసురు మీకు తగులుతుంది. ఏం కూసారే, నాకే శాపనార్థాలు పెడతారా? మీ కళ్ళ ముందే ఆ పుట్టను తవ్విస్తాను, ఏం జరుగుతుందో చూస్తాను. వాళ్ళని మాటలంటుంటే మీరు నన్నే అంటారేమిటండి? తప్పే ఉంది అంటే నాదా తప్పు? వాళ్ళ నమ్మకాన్ని కాదనే హక్కు మనకు లేదు. కానీ అది మన కాంపౌండ్ లో ఉంది, మన ఇష్టం. కానీ అది తరతరాలుగా ఇక్కడే ఉంటుంది, దాని కాదనే హక్కు నీకే కాదు, నాకు కూడా లేదు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.